నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నేదురుపల్లి పంచాయతీలో ఎర్రబల్లి గ్రామంలో సోమవారం మాజీ మంత్రి సోమిరెడ్డి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు టీడీపీ పార్టీలోకి చేరారు. వారిని సోమిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అరాచకాలు పెరిగిపోయాయన్నారు. సర్వేపల్లిలో ఇది ఇంకా ఎక్కువగా ఉందన్నారు. వైసీపీ నాయకులు ప్రకృతి సంపదలను కొల్లగొట్టి కోట్ల రూపాయలను దోచుకుని దాచుకుంటున్నారన్నారు. తనకి గత 2 ఎన్నికల్లో మెజారిటీ తగ్గినా అభివృద్ధి చేశామన్నారు. కానీ మంత్రి కాకాని ఇటీవల తోటపల్లి గూడూరు గ్రామస్తులు వెళితే మీ మండలంలో నాకు మెజారిటీ తగ్గిందని మీకెందుకు చేయాలని ప్రశ్నించారన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చే కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ను మూసివేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఫోన్ ఎత్తుకొని మాట్లాడేసే అలవాటు నాకు, కానీ ఇప్పుడు ఆయన ఉన్నాడే, ఒక ఊరోళ్ళు పోయినారు తోటపల్లిగూడు మండలం. మీకు ఎందుకు పని చేయాలా, నాకు ఓట్లు తక్కువ వచ్చినాయి అటు అనుకుంటే నాకు 2009 ఓట్లు తక్కువ వచ్చినాయి. పొదలకూరు మండలం 14 తక్కువ వచ్చినాయి, 19 తక్కువ వచ్చినాయి. పొదలకూరు మండలం లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు తేవాలి నేను? పొదలకూరు మండలం దక్షిణ కాలం ఎందుకు తేవాలి నేను? పొదలకూరు మండలంకి 4,90,00,000 పెట్టి వాటర్ ప్లాంట్ ఎందుకు తేవాలా? పొదలకూరు మండలం అనా క్యాంటీన్ ఎందుకు పెట్టించాలా? పొదలకూరు మండలంలో 24 నిమ్మకాయల కోట్లు పెట్టి ఆర్ట్ ఎందుకు కట్టించాలా? పొదలకూరు మండలంలో ఐటీఐ కాలేజ్ ఎందుకు పెట్టించాలా? పొదలకూరు మండలంలో పొదలకూరులో పాత హాస్పిటల్ పగలగొట్టించి అప్గ్రేడ్ చేసి కొత్త హాస్పిటల్ మీకోసం ఎందుకు కట్టించాలా? ఇవన్నీ చెరువు కట్టలు, దక్షిణ కాలువ, నేను ఓడిపోయి 3 సార్లు పొదలకూరు మండలం మైనస్ ఎందుకు చేయాలా? అది తలరాతలు. బట్ పబ్లిక్ లైఫ్లోకి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏం చేయాలా, రైతులకి ఏం చేయాలా, పేదోళ్ళకి ఏం చేయాలనే తపన ఉండాలి. కానీ ఎవరిని జైలుకి పంపించాలా, ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టాలా? నా మీద 9 కేసులు ఎప్పుడన్నా చూసామా? నెదురుమల్లి జనార్దన్ రెడ్డి మీద పోరాడాము, రాజశేఖర రెడ్డి మీద పోరాడా శాసనసభలో. ఆయన దగ్గరికి రైతులు నేను తీసుకొని పోయినా. జనార్దన్ రెడ్డి ఊరికి పోయి బహిరంగ సభ పెట్టాము. ఎప్పుడన్నా నా మీద కేసులు ఉన్నాయా? లేవే. ఫస్ట్ టైం కాకానికి వద్దనటి పెట్టించాడే. దుర్మార్గంగా దొంగతనం కేసులు, ఫోర్జరీ కేసు నా మీద పెట్టించాడే. ఒక కేసు కొట్టేశారు, ఇంకే 9 కేసులు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళని మనం ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఈరోజు ఆయన ఇది ఒక్క నిమిషం ఆపండి, ఎందుకంటే వాడు జరిగితే ఒకవేళ నేనైతే ఇక్కడ తలకెత్తుకోలేను కాబట్టి. కానీ సర్వేపల్లిని అమ్మేస్తాడు. సర్వేపల్లిని ఈసారి మాత్రం నడి రోడ్లో బేరం పెట్టి అమ్మేయడం జరిగింది. ఇప్పుడు పొదలకూరు మండలం నేను అడిగింది ఏంటంటే, అదే తల్లి నేనేం అడిగానంటే, నువ్వు పట్టాలు ఇస్తున్నావు కదా 1000 ఎకరాలు, గ్రామ సభ పెట్టు. ఎవడు మీ తాత సొత్తిస్తున్నారా? రమణారెడ్డి నాయన సొత్తిస్తున్నావా? ఎంఆర్ఓ తాత సొత్తిస్తున్నాడా? మనం పోయిన ఆఫీస్కి ఏమనుకుంటున్నావు నువ్వు అని. బత్తలపల్లిలో ఒక గుమస్తాకి 14 ఎకరాలు 80 సెంట్లు ఆయన మరదలు కోట్లో ఉంటే ఆమె పేరుతో 4 ఎకరాలు చిల్లరా. 14 ఎకరాలు 80 సెంట్లు గుమస్తా రాసుకుంటే దేనికి అని చెప్పి అడిగాం. ఎంఆర్ఓ ఆయన పోలీసులు పిలిచాడు. పోలీసులు పిలిచిపోయాను పెద్ద ఇదేం చెప్పి. అంటే ఇది ఈ రోజు మీకు ఒక మాట చెప్తుండా, ఆయన చెప్పి ఉండమ్మా, ఆయన చెప్పే 7,000 చిల్లర ఎకరాల్లో, ఆయన చెప్పే 7,000 ఎకరాల్లో భారీ కుంభకోణం దాగుంది. ఇప్పటికే 2 ఎంఆర్ఓలు సస్పెండ్ అయినారు. మనం వచ్చి ఉండదమ్మా ఒక్క నిమిషం. మనం వచ్చిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తిలా. ఎవరి భూములైతే సాగు చేసుకుంటుంటే అన్యాయం జరిగిందో తాట తీసి తిరిగి వాళ్ళకి అప్పచెప్పిన దాకా, రైతులకి గ్రామస్తులకి అప్పచెప్పిన దాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు తెలుగుదేశం నిన్న పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు కూర్చున్నారు. 2 కలిసిన తర్వాత ఒక ప్రభంజనం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. భారీగా మనం అధికారంలోకి వస్తున్నాం. వస్తే ఫస్ట్ మనం ఇప్పటికే అనౌన్స్ చేసిన మొదటి ఇదేంటంటే 18 ఏళ్ళు నిండిన స్త్రీకి మన ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉన్న నెలకు 1,500, సంవత్సరానికి 18,000 రూపాయలు. అంటే 2 ఉంటే 36,000. పిల్లలు చదువుకునే ఉంటే మాట్లాడుతుంటే నీకే మైక్ ఇస్తా, నువ్వు మాట్లాడు. వాడికి 15,000. అట్నే అక్కచెల్లెళ్ళకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.